దేశంలో హిందూ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం రేపు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రాజకీయ, వ్యాపార, సినీ మరియు ఇతర రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాతి రోజు నుండి అయోధ్య ఆలయంలో కొలువైన అయోధ్య రాముణ్ణి సామాన్య భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో రామయ్య దర్శనం కోసం అయోధ్యకు వచ్చే భక్తులు ఆకలితో బాధపడకుండా పలు ధార్మిక సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. రామ భక్తులకు ఉచితంగా అల్పాహారాలు, టీ, మంచినీళ్లు అందించనున్నాయి. అందుకు సంబంధించి పలు వంటశాలలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే పలు రకాల వంటలు స్టార్ట్ కూడా చేశారు. నిహాంగ్ సింగ్స్, ఇస్కాన్ వంటి సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారాలు పంపిణీ చేస్తున్నారు. రామ్కి రసోయ్ నుంచి లంగర్ వరకు వంటశాలలను ఏర్పాటు చేశారు. అయోధ్యలోని ప్రతి వీధిలో ఇవి ఏర్పాటయ్యాయి. కిచిడి, ఆలుపూరి, కదీ చావల్, ఆచార్, పాపళ్లను భక్తులకు అందించనున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో వేడి టీని భక్తులకు ఇస్తున్నారు. బాబా హర్జీత్ సింగ్ రసూల్పురా నేతృత్వంలో నిహాంగ్ సిక్కుల గ్రూపు ఇప్పటికే అయోధ్య చేరుకుంది. చార్ధామ్ మఠ్లో వారు 2 నెలల పాటు లంగర్ను ఏర్పాటు చేసి ఆహారాన్ని అందించనున్నారు. పట్నాకు చెందిన మహావీర్ ఆలయ ట్రస్ట్ రోజుకు 10,000 మందికి ఆహారాన్ని అందించేలా రామ్కి రసోయ్ వంటగదిని సిద్ధం చేసింది. ఇస్కాన్ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రోజుకు 5,000 మందికి ఆహారాన్ని అందించనుంది. ఇలా వివిధ ధార్మిక సంస్థలు అయోధ్యకు వచ్చే సామాన్య భక్తులకు ఆహారాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులెవరూ ఆకలితో బాధపడకూడదనే ఈ ఉచితంగా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేసినట్టు ధార్మిక సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.